హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా, టేస్టీగా, నోటికి రుచిగా గోధుమ పిండితో ఇంకా ఉల్లిపాయలతో సూపర్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకి చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి చూస్తే అయితే 1-2తో అయితే అస్సలాగరండి, అంత బాగుంటాయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు చపాతీలు కాకుండా ఇలా గోధుమ పిండితో ఉల్లిపాయలతో చేసుకోండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. అంత టేస్టీగా కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్ని పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ముందుగా అయితే గోధుమ పిండితో ఇంకా ఉల్లిపాయలతో చేద్దామండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో ఒక రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. మీ రుచిని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ పిండి మొత్తానికి ఆయిల్ని బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇలా బాగా పట్టించిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనం స్టఫ్ని రెడీ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా పాయలుగా విడదీసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా మనం ప్రెస్ చేసుకుంటే ఉల్లిపాయలు ఇలా బాగా సపరేట్గా విడివిడిగా అయిపోతాయండి, పొడిలాగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ఫ్లేవర్ దీంట్లో అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా స్పైసెస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తురిమిన అల్లం 1 ఇంచు దాకా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలండి. 1/2 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనకు వాటర్ ఉంటుంది కదండి ఉల్లిపాయల్లో, ఆ తడి మొత్తం పీల్చుకోవడానికి ఇక్కడ నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా రవ్వ పీల్చేసుకుంటుందండి. తడిగా లేకుండా పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు రవ్వ అనేది 4-5 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ ఇంకా తడిగా అనిపిస్తే ఒక 2 టీ స్పూన్ దాకా మళ్ళీ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ మసాలా మొత్తంని ఉల్లిపాయకి బాగా పట్టించుకోవాలి. తినేటప్పుడు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూడండి పిండి అయితే బాగా నానిందండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో నుంచి 2 భాగాలు చేసుకోవాలండి సమానంగా. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని మిగతా భాగాన్ని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక భాగం తీసుకొని ఇప్పుడు మనము చపాతీలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. కౌంటర్ టాప్ మీద మనం కాస్త పొడి పిండి వేసుకొని తాల్చుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి.
చపాతీ ఎలా వేసుకుంటామో అదే విధంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాచుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే లేదంటే ఏదైనా టేస్టీగా తినాలి అని అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా పొడి పిండి వేసుకుంటూ అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. తొందర అంటే అంత తొందర కూడా కాదండి, 15 నిమిషాలు అయితే కంపల్సరీగా పడుతుందండి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా దాల్చుకున్న తర్వాత ఈ చపాతీ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ వేసుకోవాలండి. ఇలా సగం వరకు వేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. లేయర్స్గా పరాటా అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి ఇలా ఒక వైపు నుంచి లేపుతూ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒక వైపు నుంచి బాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మధ్య నుంచి ఇలా కట్ చేసుకుంటే మంచి లేయర్స్ అనేవి వస్తాయండి. చూడండి ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా చాకు తీసుకొని మనం మధ్య నుంచి కట్ చేసుకోవాలండి. వీడియోలో అయితే నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఒక వైపు నుంచి ఇలా తిప్పుతూ రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా ఒక వైపు నుంచి రౌండ్గా తిప్పి లాస్ట్ కూడా ఇలా మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి పైన. చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో. రెండు కూడా అదే విధంగా చేసుకోవాలి. నేను మరొకటి కూడా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా ఒక వైపు నుంచి తిప్పుతూ ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడిపిండి వేసుకొని ఇలా మనము ఒకసారి లైట్గా పైన ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనము చపాతీ కర్రతో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఈ పరాటా అనేది మనకు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా తాల్చుకోవాలండి. చూడండి ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యలో ఆనియన్ తింటుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ పరాటాను మరీ పల్చగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా ఈ మందం ఉండాలండి. ఇలా పైన ఒకవేళ మనకు తడి తగులుతుంటే పొడి పిండి వేసుకుంటూ ఇలా తాల్చుకోవాలి. చూడండి పరాటాను ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఈ మందంలో ఉండేటట్టు చూసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ చేసుకొని ఇప్పుడు మనము తాల్చుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా స్టఫ్ చేసుకొని మనం పరాటాలను తాల్చుకొని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. పెనం బాగా వేడైన తర్వాత దీనిపైన మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదంటే 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా ఇలా వేసుకొని మనం చాలా తక్కువ ఆయిల్లో కాల్చుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత పెనం మీద పరాటా వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలండి. తిప్పే ముందు మనం కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీరు కావాలంటే ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చండి. కానీ చాలా తక్కువ ఆయిల్లో కూడా చేసుకున్నా కానీ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఇలా రెండు వైపులో తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 పరాటాలన్నీ వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అన్ని పరాటాలు చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా
చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి చట్నీ లేకుండా ఇలా టమాటో గెచప్‌తో పెట్టుకొని, ఆనియన్ పెట్టుకొని తింటే రుచి అయితే చాలా బావుంటదండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా ఉంటదండి ఈ ఆనియన్ పరాటా. ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా బావుంటదండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఉల్లిపాయలతో చాలా తక్కువ ఆయిల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఆయిల్‌ని పిండికి బాగా పట్టించాలండి. చాలా టేస్టీగా ఉంటదండి. ఈ స్నాక్స్‌ని మనము డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్‌లో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. 1 కప్పు దాకా వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ని మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి. కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 1 కట్ చేసుకొని వేసుకున్నానండి దీంట్లో. ఇలా బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్లో అయితే. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలండి. మీరు దగ్గర ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకుంటూ కారంని యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అండి. 5-10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ కాదండి. ఒక 15 నిమిషాలు అయితే కంపల్సరీగా పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ స్నాక్స్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా మనం పూరికి అయితే ఎలా తీసుకుంటామో ఆ సైజులో పిండి ముద్దలు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మిగతాది తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. పొడి పిండి వేసుకుంటూ ఇలా మనం పూరిలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని వేసుకోవాలండి. వేసుకొని ఇలా సైడ్స్ నుండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా పిండిని కొద్దిగా పైనుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ స్నాక్స్ని మనం పక్కకు పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇదే విధంగా మిగతా చిన్న పూరిలా చేసుకొని ఇలా స్టఫ్ వేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ స్నాక్స్ని 1 బై 1 ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా
ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లో చేయట్లేదండి, ఇలా ప్యాన్లో పెట్టుకుంటున్నాను. ఈ ప్లేట్ని కింద ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ని పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా తడి తగలలేదంటే మనకు బాగా ఉడికినట్టు అండి. ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా ప్లేట్లో నుంచి కాస్త చల్లారిన తర్వాత మరో ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్ దాకా కాస్త కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న స్నాక్స్ ఉంది కదండి, దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలండి. నేనైతే 4 తీసుకున్నానండి. ఇలా చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా తిప్పుతూ అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం ఈజీగా హెల్తీగా చేసుకున్న స్నాక్స్ అండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కార్నర్స్ కూడా మనం ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. ఇలా అన్ని వైపుల్లో మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో చక్కగా కాల్చుకోవాలండి. ఇలా 1 బై 1 వీడియోలో చూపించిన విధంగా ఇలా పచ్చిగా లేకుండా అన్ని వైపుల్లో మంచి కాల్చుకొని ఇప్పుడు ఇలా 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయో, మంచి కలర్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఈ స్నాక్స్ని మనం 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ అయినా కానీ మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఉడికించుకొని మళ్ళీ ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసే అవసరం లేదండి. సెకండ్ బ్యాచ్లో కూడా నేను అదే ఆయిల్తో ఫ్రై చేసుకున్నానండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి, అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తక్కువ ఆయిల్తో కూడా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. టమాటో కెచప్ తో రుచి చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట వేడి వేడిగా తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.